అప్పుడాలా ఆపనా ఎలాగేపని జార్జు గ్యాస్ లేదు కదా గ్యాస్ అయిపోయింది అలాగా అంటే అడిగి వచ్చింది ఇంట్లో ఉండడం ఎండ పట్టు కాసేస్తుంది. సరే జార్జు అయితే వెళ్దాం నాడు. హాయ్ బాబాయ్ ఎలాగైతే ఎండలో జార్జి మాటిని పైకి వచ్చేసాము. పైకి వచ్చేసిన తర్వాత ఎండలోను మూకుడు పెట్టేసి డాబా మీద నూనె పోస్తున్నాను. అది ఎండ కొంచెంసేపు హీట్ అయిన తర్వాత అప్పడాలు వేపి చూద్దాం అసలు వస్తాయో రాదో చూద్దాం. దీంట్లోకి సరిపడగా నూనె పోసేసి ఇప్పుడు ఒక అరగంట 10 నిమిషాలన్నా కూర్చొని చూద్దామని పక్కకు వచ్చి కూర్చున్నాం. మేము రాత్రి పడుకున్న మంచాలు ఉంటాయి ఆ మంచం సందులో కూర్చొని నీళ్ళలో కొద్దిగా కూర్చొని చూస్తున్నాము. చూడండి బాగా కాగిందని అనుకుంటున్నాం. నూనె పెట్ట 10 నిమిషాలు కాదు కదా ఇంకా ఎక్కువ అయిపోయింది. మేము ఇంకా ఇలాగే కూర్చొని చూస్తున్నాం. కాగిపోయిందేమో ఈసారి వేసి చూడాలి అప్పడాలు వస్తాయో లేదో తెలియదు. ఇంకాను జార్జి మాటిని ఎలాగైతే ఒక ప్రయోగం చేయడానికి సిద్ధపడిపోయాను. నేనైతే వేసేసాను అప్పడం. నూనె కాగిందండి బాగానే వస్తుంది. అసలు రాదనుకున్నాను. దీన్ని బట్టి చూస్తుంటే అర్థమైపోతుంది మనకి ఎండ ఎంత వేడిగా ఉన్నదన్నదే. జార్జ్ ఇచ్చిన ఐడియా బాగానే సక్సెస్ అయింది. నెక్స్ట్ జార్జ్ చేసాడు సెకండ్ అప్పడం. ఇది కూడా వేగేలాగే ఉంది. సక్సెస్ అయింది. ఇది కూడా వేగిపోయింది. 2 అప్పడాలు కూడా సక్సెస్ఫుల్గా బాగానే వేగిపోయినాయి. ఇప్పుడు మూడోది కూడా వేస్తున్నాను. జార్జ్ వేసేసాడు. అది వేసినప్పటికి నూనె అయితే చల్లారిపోయింది. మళ్ళీ కొంచెంసేపు ఎండలో ఉంచితే మళ్ళీ అది కూడా వేగిపోతుంది. మా ప్రయోగం ఎలాగుందో మీరు కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. ఇంక ఎండలో ఉండలేక జార్జు నేను కిందకైతే వచ్చేసాం. కిందకు వచ్చి తింటున్నాడు జార్జు. సూపర్ సక్సెస్ బాగా వచ్చింది. సూపర్ ఉంది. బై బై.